సురేఖ గారు చదవటంలో తోడ్పడతారని మన ప్రోగ్రామ్ ఆర్డర్లో ఉంది. అయితే సహోదరి సురేఖ గారితో నేను ఒకటి పాత నిబంధనం, ఇంకొకటి కొత్త నిబంధనం వాక్య భాగము చదివిస్తాను. మా పాత నిబంధనం వాక్య భాగము యోయేలు గ్రంథం 2వ అధ్యాయము 27, 28. అలాగే కొత్త నిబంధనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం. సురేఖ గారు ఉన్నారా? Book of Joel, chapter 2, verses 27 and 28. కొత్త నిబంధనం Book of Acts, chapter 2, verses 19 to 40. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 27, 28. అప్పుడు నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందను. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడనై యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడును సిగ్గునొందకయుందురు. 26 కూడా చదవమ్మా. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. 27. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య అందరి మీద కుమరిస్తున్నాననే మాట 25. మీరు కడుపార తిని 25. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు మనం జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్యనున్న వాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు ఒకడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడును సిగ్గునొందకయుందురు. థ్యాంక్ యూ మా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచిన జాము కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా యోయేలు ప్రవక్త చేత చెప్పబడిన ప్రవచన ఇదే. అదేమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. థ్యాంక్ యూ అమ్మా. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో ఇద్దరు సహోదరులు, బ్రదర్ విజయ్ గారు, బ్రదర్ ఇజ్రాయిల్ గారు
ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. తండ్రి, ఈ సమయంలో ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో మంది 16 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ మేము ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి. మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి మా హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. సో ప్రపంచం అంతా కూడా జూన్ 8వ తారీఖు పెంతెకోస్తు పండుగని ఆచరించారు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగే ప్రాముఖ్యమైన సంఘటనలు, బయలురాయి సంఘటనలని మనము ధ్యానిస్తూ, ఈ పునరుద్ధానం తర్వాత జరిగిన సంఘటన ఆరోహణము, దాని తర్వాత పెంతెకోస్తు. ఈ పెంతెకోస్తు పండుగ గురించి మనం ధ్యానించడం పోయిన వారం స్టార్ట్ చేశామండి. ఇది సిరీస్ ఫార్మాట్ లో నేను ముందుకు వెళ్తున్నాను. ఆల్రెడీ పార్ట్ 1 మనం కవర్ చేశాము. అయితే ఈ పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత నేను మీతో ఆల్రెడీ పోయిన వారం పంచుకున్నాను. మరి ఇంకొకసారి కూడా గుర్తు చేస్తున్నాను. నేను ఒక ప్రశ్న అడుగుతానండి. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే సంఘం మధ్యనున్న సమీపమైన సంబంధంని సూచించుటకు కొన్ని చక్కని బీస్ ఉన్నాయి ఇంగ్లీష్లో. సో ఒక బీ నేను అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఇఫ్ ద చర్చ్ ఇస్ ది బ్రైడ్, దెన్ హూ ఇస్ ద బ్రైడ్ గ్రూమ్? చెప్పండి. మనం పెళ్లి కుమార్తె అయి ఉంటే పెళ్లి కుమారుడు ఎవరు? జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్, రైట్ ఆన్సర్. సో పెళ్లి కుమారుని జన్మము ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ గా ఆచరిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు జన్మం. అయితే పెంతెకోస్తు పండుగలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఆ దినము సంఘము జన్మించింది. ఈరోజు మనం అందరం కూడా విగ్రహారాధికులంగా కాకుండా, చీకట్లో లేకుండా వెలుగులో నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే ఆ 120 మందిలో తోమా కూడా ఉన్నాడు. ఆయన కూడా అభిషేకించబడాడు, ఆయన కూడా పని అప్పజెప్పబడింది. దూర ప్రాంతం నుంచి భారతదేశంకి వచ్చాడు, సువార్త బోధించాడు. ఇంకా మనం అందరం కూడా ఇప్పుడు క్రైస్తవులమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో సంఘం జన్మించకుండా ఉంటే, ఆ దినము దేవుడు అపోస్తులని అభిషేకించకుండా ఉంటే సంఘమే జన్మించేది కాదు, సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపించేది కాదు. సో పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత నేను పోయిన వారం కూడా పంచుకున్నాను. మరి ఇంకొకసారి చిన్న బ్రీఫ్ రీక్యాప్ చేసేసి నేను ముందుకు వెళ్తాను. మన విజయ్ బ్రదర్ మనకి స్లైడ్స్ చూపిస్తారు. విజయ్ బ్రదర్, we have seen the significance of the festival of Pentecost from Jewish perspective as well as Christian perspective అనేది నేను స్లైడ్స్ పంపించాను బ్రదర్కి. చూడండి, విజయ్ బ్రదర్ వెంటనే మనకి చక్కగా స్లైడ్స్ చూపిస్తున్నారు. ఫస్ట్ స్లైడ్ లో మీరు చూడొచ్చు సిగ్నిఫికెన్స్ ఫ్రమ్ బోత్ జూయిష్ అండ్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్. సో యూదులకి ఇది ఎందుకు ప్రాముఖ్యమైన దినము పెంతెకోస్తు పండుగ, అలాగే క్రైస్తవులకి అది ఎందుకు ప్రాముఖ్యమైన పండుగ? ఎందుకు ప్రాముఖ్యమైన పండుగ అంటే ఆల్రెడీ మీతో నేను పంచుకున్నట్లు ఆ దినమే సంఘము జన్మించింది, పెళ్లి కుమార్తె జన్మం అది. సో యూదులకి ఎందుకు ఇది ప్రాముఖ్యమైన పండుగ? ఎందుకు వేల కొలది యూదులు నానా ప్రాంతాల నుంచి యెరూషలేంకి వచ్చారు? అది నేను పోయిన వారం కూడా పంచుకున్నాను. విజయ్ బ్రదర్, వీ కెన్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, నేను వాడిన సబ్ హెడింగ్స్. మొదటిగా సెలబ్రేషన్. ఎందుకు యూదులు పెంతెకోస్తు పండుగని ఆచరించాలి? దాంట్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే, వాళ్ళు ఏ దినము ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడారో పస్కా పండుగ దినంన, ఆ దినం నుంచి వాళ్ళు సీనాయి కొండ వైపు నడుచుకొని 46వ దినము సీనాయి కొండ దగ్గర వచ్చారు. 46వ దినం వచ్చిన తర్వాత 4వ దినం వాళ్ళని పరిశుద్ధపరచుకున్నారు. 50వ దినం దేవుడు సీనాయి కొండ మీద అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశారు. సో మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ పలకంగానే వెంటనే దాంతో కూడిన నంబర్ కూడా మనము చెప్పగలుగుతాం. ఓకే, అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. క్వాడ్రా అనగానే ఏ నంబర్ గుర్తు వస్తుంది మీకు వెంటనే?
4 వెరీ గుడ్. అలాగే హెగ్జాగన్ గురించి మనం జియోమెట్రీలో చదువుకున్నాం. హెగ్జా అనగానే ఏ నంబర్ గుర్తొస్తుంది? 5. హెగ్జా 6. వెరీ గుడ్. అలాగే సెప్టా, 7, ఆక్టో. 8. సో పెంటా అనగానే 5 into 10 50 days. దాని తర్వాత వాళ్ళు సినేకొండ దగ్గర ఉన్నప్పుడు దేవుడు అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశారు. ధర్మశాస్త్రమే యూదులకి రాజ్యాంగం అయి ఉన్నది. మనం రిపబ్లిక్ డేని ఎంత సంతోషంగా ఆచరిస్తామో భారతీయులంగా, ఏ దినం మనకి రాజ్యాంగం దొరికిందో ఆ దినంని మనము చాలా సంతోషంతో మనము ఆచరిస్తాం. ఎందుకు? రాజ్యాంగం ఉంది కాబట్టి మన సమాజంలో స్థిరత అనేది ఉంది. లేకపోతే ఎట్లా కావాల్సి అట్లా మనం జీవిస్తే భారతీయులంగా సమాజంలో స్థిరత అనేది ఉండదు. సో ధర్మశాస్త్రం కూడా యూదులకి ఎంతో ముఖ్యమైనది. అందుకు దేవుడు 50వ దినము వాళ్ళు సినేకొండ దగ్గర ఉన్నప్పుడు అగ్ని వలె దిగి వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వటము స్టార్ట్ చేశారు. సో ఆ దినం వాళ్ళు ఎక్కడున్నా సరే, పెంతెకోస్తు పండుగ దినం ఎక్కడున్నా సరే వాళ్ళు యెరూషలేంకి వచ్చి దాన్ని ఆచరించాలి, సంతోషించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాళ్ళ హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి. ఇదంతా కూడా మనం చూసాం. బ్రదర్, యూ కెన్ పాయింట్ ఎ కర్సర్ ఎట్ ది సెకండ్ సబ్ హెడింగ్, ప్రొటెక్షన్. ప్రతి సంవత్సరము 3 పండుగలు ఆచరించుటకు, పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, అలాగే పర్ణశాల పండుగ ఆచరించుటకు యూదులు ఎక్కడున్నా సరే వాళ్ళు రావాలి అని అంటే, ఈవెన్ సరిహద్దుల్లో దగ్గర నుంచి, బార్డర్స్ నుంచి కూడా యూదులు, మెయిల్స్ అందరు కూడా, పురుషులు యెరూషలేం కన్నా లేకపోతే షీలో కన్నా రావాలి. మొదట్లో ప్రత్యక్ష గుడారము షీలోలో ఉండేది. దాని తర్వాత మనకందరికీ తెలుసు సొలొమోన్ పరిపాలనలో ఆలయము యెరూషలేంలో కట్టబడింది. సో మొదట్లో యూదులు షీలోకి వచ్చేవారు, ఎక్కడ ప్రత్యక్ష గుడారము కట్టబడిందో, స్థాపింపబడిందో. దాని తర్వాత యెరూషలేంకి వచ్చేవారు. సో ఈవెన్ ప్రకారం బార్డర్స్లో అక్కడి నుంచి కూడా యూదులు వచ్చేసేవారు. సో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. అదే కాశ్మీర్ బార్డర్స్ నుంచి భారతదేశం సైనికులు రిపబ్లిక్ డే ఆచరించలకు న్యూఢిల్లీ వచ్చేస్తే పాకిస్తాన్ సైన్యం లోపల దూరిపోదా? కాశ్మీర్ లోపల? గివ్ మీ అన్ ఆన్సర్. కాశ్మీర్ బార్డర్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ బార్డర్ కదా. అక్కడి నుంచి భారతదేశం సైనికులు న్యూఢిల్లీకి, అందరు కూడా ఎవరు కాశ్మీర్ బార్డర్లో లేకుండా ఈ రిపబ్లిక్ డే ఆచరించకు న్యూఢిల్లీకి వచ్చేస్తే పాకిస్తాన్ సైన్యం దూరదా? దూరుతుంది కదా. కానీ ఆశ్చర్యమైన ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక నిశ్శబ్దంగా జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే, ఇజ్రాయెల్ చరిత్రలో 1500 సంవత్సరాల చరిత్రలో వాళ్ళ మేజర్ పార్ట్ ఆఫ్ ద టైం ఎప్పుడు యూదులందరూ కూడా పెంతెకోస్తు పండుగన్నా, ఈ పర్ణశాల పండుగన్నా, పస్కా పండుగన్నా ఆచరించటకు షీలోకి వచ్చేసేవారు, అలాగే యెరూషలేంకి వచ్చేసేవారు. వాళ్ళ విరోధంగా ఉన్న శత్రులకి ఎవరు కూడా ధైర్యం చాలేది కాదు వీళ్ళకి విరోధంగా యుద్ధం చేయటం. దట్ ఈస్ అ సైలెంట్ మిరాకిల్ విచ్ టుక్ ప్లేస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఫర్ 1500 years ఆఫ్ బిబ్లికల్ హిస్టరీ. సో దాన్ని మనము ప్రొటెక్షన్ అనే సబ్-హెడింగ్ కింద మనము చదువుకున్నాము. మూడవది ఫౌండేషన్. ఇప్పుడు కమింగ్ టు ద క్రిస్టియన్ పర్స్పెక్టివ్, ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ఉన్నారు పై గదిలో? 120 మంది మాత్రమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసే సమయంలో వేల కొలది ప్రజలు ఆయనను వెంబడించేవారు. ఎందుకు అని అంటే, చాలా మంది స్వస్థత కొరకు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఒక అద్భుతం చేశారు. 5000 పురుషులని 2 చేపలు 5 రొట్టెలతో పోషించారు. అప్పటి నుంచి ఉచితంగా ఆహారం దొరుకుతుందని చాలా మంది యేసుని వెంబడించడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ వెళ్ళారు? వాళ్ళు సరి అయిన కారణాలు బట్టి ప్రభుని వెంబడించలేదు కాబట్టి వాళ్ళు పై గదిలో లేరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరున్నారు పై గదిలో? 120 మంది. వాళ్ళు దేన్ని బట్టి యేసుని వెంబడించారు? యేసువే జీవము, యేసువే మార్గం, యేసువే సత్యం అనే ఆ పునాది మీద వాళ్ళ విశ్వాసాన్ని కట్టుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని అభిషేకించి గొప్పగా సంఘము స్థాపింపబడేటట్లు పెంతెకోస్తు దినం మార్గము సరళపరుస్తున్నారు. సరి అయిన కారణాలు బట్టి మనం ప్రభుని వెంబడించాలి. వేల కొలది ప్రజలు ఆయనను వెంబడించారనే మాట ఒక్కసారి స్వస్థత కొరకు చదువుకుందామా? సహోదరి సురేఖ గారి సాయం నేను తీసుకుంటాను.
అమ్మ ఒకసారి తీయమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20-21 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20-21 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కంటిన్యూ అమ్మా. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. సిరియా దేశం కూడా ఆయన కీర్తి వెళ్ళిపోయాను. అంటే ఇజ్రాయెల్ దేశం దాటి న్యూస్ వేరే దేశం కూడా వెళ్ళాను. చదవమ్మా. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. బహుజన సమూహం. ఎక్కడ వెళ్ళారు వాళ్ళందరూ? ఇప్పుడు లేరు. ఎందుకంటే వాళ్ళ పని పూర్తయిపోయింది. వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుని రక్షకుడుగా వాళ్ళు వెంబడించలేదు. యేసు నామంలోనే యేసు ఎందుకు ఈ లోకంకి వచ్చారో అక్కడే ఒక సత్యము దాగి ఉన్నది. యేసు అంటే రక్షకుడు, పాపం నుంచి రక్షించుటకు. ఈ 120 మందిలో ఉన్న శ్రేష్టత ఏంటంటే వాళ్ళు సరి అయిన కారణాల బట్టి ప్రభుని వెంబడించారు. అందుకే మనం వాడే సబ్-హెడింగ్ ఏంటంటే ఫౌండేషన్. ఇప్పుడు 4వ సబ్-హెడింగ్, ఇది కూడా నేను పోయిన వారం పంచుకున్నాను, మరి చిన్న రీక్యాప్ చేస్తున్నాను. ప్రొగ్నాస్టికేషన్ అంటే ప్రవచించడం. పరమ తండ్రి ముందే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికంటే ముందే, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగే మైలురాయి సంఘటనలు ఏంటో అన్ని కూడా దాంతో కూడింది రాసి పెట్టేశారు. ఆయన కన్యకకే జన్మిస్తాడని ఇషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన శిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22వ కీర్తన 15-16 వచనాలు. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడని కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఆరోహణమై వెళ్తాడని 68వ కీర్తన 18వ వచనం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇన్ని ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువారి జీవితంతో కూడింది దేవుడు ముందే రాసి పెట్టుంటే, మరి ఏ దినమో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ ఆత్మ దేవుడిని పంపిస్తారు సంఘంని జన్మించుటకు, ఆ సంఘం జన్మంలో పని చేయుటకు అనే బట్టి ప్రవచన లేకుండా ఉంటుందా? గివ్ ఆన్సర్ ఎస్ ఆర్ నో. ఇన్ని ప్రాముఖ్యమైన సంఘటనల గురించి పరమ తండ్రి ముందే రాసి పెట్టుంటే, మరి పెంతెకోస్తు పండుగ దినమున సంఘం జన్మిస్తుంది అనే విషయం బట్టి పరమ తండ్రి రాయకుండా ఉంటాడా? రాశారు. అదే దాన్ని ఆధారం చేసుకొని పేతురు ప్రసంగిస్తున్నాడు. మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు యూదులారా? మేము అన్య భాషల్లో మాట్లాడుతున్నాం, ప్రవచిస్తున్నాం అంటే మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? దేవుడు ముందే రాసి పెట్టలేదా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో ఒక దినం ఆయన ఆత్మని కుమ్మరిస్తాడు అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఏం జరిగింది? ఈ ప్రవచనాలన్నీ కూడా ఏం చేసినాయంటే, వి కమ్ టు ద 5th పార్ట్, ఫెసిలిటేషన్. యూదుల మధ్యన మొదట్లో సువార్త బోధింపబడింది. దాని తర్వాతనే అన్యుల మధ్యన. యూదులకి లేఖనం అంటే బాగా తెలుసు, ప్రవచనాలంటే బాగా తెలుసు. సో ఎప్పుడు అపోస్తులు ఈ ప్రవచనాలని ఆధారం చేసుకొని యేసువే మెస్సయ్య అని ప్రకటించడం స్టార్ట్ చేశారో, సువార్త వాళ్ళ హృదయంలో నాటబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవర్ గాడ్ ఈస్ అ ఫెసిలిటేటర్. దాని హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే పౌనీం అంటే మార్గం సరళపరిచే దేవుడు. బ్రదర్ విజయ్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ద వర్డ్ పౌనీం. యా. సో నేను ఎప్పుడు మీతో పంచుకుంటుంటాను, యేసుక్రీస్తు ప్రభువాన్ని సూచించిన పాత నిబంధనలు ఉన్న భక్తులున్న ఒక ఆయన యోసేపు, దావీదు, అలాగే ఈసాక్ కూడా. ఈసాకు జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన సేమ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏమేమి ఉన్నాయి అని మనము ధ్యానిస్తే, ఇద్దరు జన్మం కూడా అద్భుతం
అని మనకు మొదట్లో తెలుస్తుంది. పోలికలేంటి? ఈసాకి యేసుక్రీస్తు ప్రభువారికి. ఈసాకు జన్మము అద్భుతమే. వాళ్ళ తల్లి అయిన సారమ్మ వృద్ధాపంలో స్త్రీ ధర్మం కూడా ఆగిపోయినప్పుడు ఆమె గర్భం ధరించి ఈసాకుకి జన్మమిస్తుంది. అలాగే కన్యక మరియ, ఆమె గర్భం ధరించి యేసుక్రీస్తు ప్రభువారికి జన్మము ఇస్తున్నది. ఈసాకు ఆయన కూడా భుజం మీద ఏం పెట్టుకొని ఆ కాలంలో సూచించే ఒక చిన్న సిల్వని మోసుకొని ఆయన కూడా కొండెక్కాడు, తండ్రి ఆజ్ఞలని పాటిస్తూ. అలాగే ఆ చెక్క ఏంటి? సిల్వను సూచిస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన భుజం మీద సిల్వ మోసుకొని కొండ వెక్కారు, పరమ తండ్రి ఆజ్ఞలని పాటించుటకు. ఎలాగ ఈసాకు ఆయన తండ్రి అబ్రహాము మాటలు విని స్వయాన ఆయన బలిపీఠం మీద పడుకున్నాడు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ఆయన శరీరంని అప్పజెప్పుకున్నాడు శిల్వ మరణం కొరకు. ఎవరు జెనిసిస్ బైబిల్ స్టడీలో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా ఒక ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారి వయసు 33 అండి శిల్వ మరణం పొందేటప్పుడు. ఈసాకు ఆయనని సమర్పించుకున్నప్పుడు ఆయన తండ్రి చేతిలో బలిగా అర్పించబడుటకు ఆయన వయసు ఎంత చెప్పండి? 37. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. సో ఎన్ని పోలికలు మనకు కనిపిస్తున్నాయి చూడండి. సో ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఇప్పుడు ఈసాకు పెళ్లి విషయంలో దేవుడు మార్గం సరళపరిచాడు. ఎలియజర్ అనే అబ్రహాం దాసుడు దూరమైన ప్రాంతం హారానికి వెళ్ళి అక్కడ ఒక కన్యకని వెతకాలి. అంటే అబ్రహాము బంధువుల్లో నుంచి ఈసాకు కొరకు ఒక భార్యను తీసుకొని రావాలి. ఎందుకంటే అబ్రహాము కానానీల స్త్రీలని ఆయన ఎన్నుకోలేదు, వీళ్ళందరూ విగ్రహారాధికులని తెలుసు. కానీ ఆయన బంధువుల్లో ఎవరు మెసొపోటోమియా ఇడిచిపెట్టి హారాన్ వరకు వచ్చారో ఆయన సహోడైన నాహోరు వాళ్ళ సంతానము విగ్రహారాధన చేయదని అబ్రహాంకి తెలుసు. నా కోడలు ఆ గుంపు నుంచి రావాలి, ఆ కుటుంబం నుంచి రావాలి అని ఎలియజర్ని పంపించినప్పుడు ఎలియజర్ మనసులో ఎంతో కంగారు ఉండింది, ఎంతో భారం ఉండింది. నేను దూరమైన ప్రాంతంకి వెళ్ళి అక్కడ ఒక కన్యకను ఒప్పించి ఈ మరి దూరమైన ప్రయాణం చేసి నేను విజయవంతంగా వస్తానా అని ఆయన అబ్రహాంతో ఆయన చింతని షేర్ చేసుకున్నప్పుడు, పంచుకున్నప్పుడు అబ్రహాం చెప్పిన మాటలు ఏంటంటే, నా దేవుడు మార్గం సరళపరుస్తాడు, ఆయన దూతని ముందే పంపిస్తాడు. అలాగే జరిగింది. హారాన్ దేశంకి వెళ్ళినప్పుడు ఎలియజర్ ఒక బావి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేనైతే హారాన్ దేశంకి వచ్చేసాను, కానీ ఎక్కడున్నారు అబ్రహాం బంధువులు ఈ దేశంలో నాకు తెలియదు, నువ్వే నన్ను నడిపించాలి. ఇక్కడ కన్యకలు వస్తున్నారు నీళ్లు తోడుకుండుటకు, సాయంత్రం వేళ నేను ఏ కన్యకని అడుగుతాను నా కొరకు కొంచెం నీళ్లు ఇయ్యమని. ఆమె నా కొరకే నీళ్లు తోడి ఇవ్వటం కాదు, నా ఒంటెలకు కూడా నీళ్లు పోయేటకు సిద్ధంగా ఉంటే ఆమెనే మీరు ఎన్నుకున్నారని నేను విశ్వసిస్తానని ప్రార్థన చేసినప్పుడు రానే వచ్చింది రెబెకా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఈసాకు విషయంలో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఈసాకు విషయంలో దేవుడు ఆయన పెళ్లి విషయంలో మార్గం సరళపరిచి రెబెకా ఆయన జీవితంలో వచ్చేటట్లు దేవుడు చేశాడు అనంటే, మరి పెళ్లి కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో పెళ్లి కుమార్తె అయిన సంఘం వచ్చేటట్లు దేవుడు మార్గం సరళపరచడా? ఎస్ ఆర్ నో? అదే అయింది పెంతెకోస్తు పండుగ. ఒకసారి ఆలోచించండి. నేను మత్తయి సువార్త 4:19 చదివించాను సహోదరి సురేఖతో. శిష్యులని పిలిచినప్పుడు ప్రభువారు ఏ మాటలు పలికి వాళ్ళని పిలుస్తున్నారు, మిమ్మల్ని మనుషులు బట్టే జాలులుగా నేను చేస్తాను. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ కాకుండా వేరే ఏ పండుగ, ఏ దినమన్న ముందు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ కాకుండా వేరే ఏ దినమన్నా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళని అభిషేకించినప్పుడు, వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడి ప్రవచించినప్పుడు అక్కడ ప్రజలే లేకుండా ఉంటే ఏమన్నా లాభం కలిగేదా? అరే వలలు వేస్తే చేపలు ఉండాలి, చేపలే లేకుండా ఉంటే వలలు వేస్తే ఏం లాభం? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పెంతెకోస్తు పండుగ దినమున వేల కొలది యూదులు యెరూషలేముకు వస్తారని దేవునికి తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
సరి అయిన సమయంలో మార్గం ఎలాగ సరళపరుస్తున్నారో చూడండి. మా ప్రతి బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ముఖ్యమైన గురి ఏంటంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనం గ్రహించి మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని ప్రేమని నూతనపరచుకోవాలి. అరే మన దేవుడు మారని దేవుడు. ఆయన బైబిల్ చరిత్రలో గొప్ప అద్భుతాలు చేశాడు, మార్గం సరళపరిచాడు అని అంటే మన జీవితంలో కూడా మనం కష్టంలో ఇరుక్కున్నప్పుడు మార్గం సరళపరిచే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని మరి ఇంకొక సూటి ప్రశ్న అడుగుతాను. ఆరోహణం అయిపోయిన తర్వాత ప్రభు అనుకుందాం 5వ దినం, ఇంకా పెంతెకోస్తు పండుగ ఆచరించడానికి యూదులు రాలేదు యెరూషలేము. ఆ దినమే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి శిష్యులని అభిషేకించుంటే, వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడుంటే, వాళ్ళు ప్రవచించుంటే, ప్రజలే లేకుండా ఉంటే ఎవరన్నా ఆకర్షింపబడేవారా పైగది వైపు? గివ్ మీ అన్ ఆన్సర్. No. చేపలే లేకుండా ఉంటే వలలు ఎలాగేస్తారు వీళ్ళు? అక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లుక్ ఎట్ ది అకేషన్ విచ్ అవర్ హెవెన్లీ ఫాదర్ హస్ చోజన్. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడై ఉన్నారు. ఇంకా ఆ దినం వీళ్ళు అన్య భాషల్లో మాట్లాడినప్పుడు అదే సురేఖ సహోదరి చదివి వినిపించారు కదా, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం. వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు, ఇదేంటి మేము ఏ దేశాల నుంచి వచ్చాం, ఆ దేశం భాషలో వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారే, ఆ దేశం భాషలో వీళ్ళు దేవుని గొప్ప కార్యములను వర్ణిస్తున్నారని వాళ్ళు పైగది వైపు ఆకర్షింపబడారు. అందుకే నేను వాడే సబ్హెడింగ్ ఏంటంటే ఫెసిలిటేషన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈసాకు పెళ్లి విషయంలో దేవుడు మార్గం సరళపరిచాడు అని అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రధానం విషయంలో కూడా సంఘం ఆ దినం ప్రధాన చేయబడింది యేసుక్రీస్తు ప్రభు వారితో. పెళ్లి అయితే మనం ఆరోహణం అయిపోయిన తర్వాత మధ్య ఆకాశంలో పెళ్లి విందు ఉంటుంది, కానీ సంఘం ప్రధానం అవటం పెంతెకోస్తు పండుగ దినమున. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యేసుక్రీస్తు ప్రభు ప్రధానం విషయంలో పరమ తండ్రి ఎలాగ మార్గం సరళపరిచారో దాన్ని బట్టి మనం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ మనము చెప్పాలి. అయితే ఇప్పుడు వి కమ్ టు ద 6th సబ్హెడింగ్, యూనిషన్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రతి లేఖనంలో ఒక పంచ్ ఉంటుంది, ప్రతి వచనంలో ఒక పంచ్ ఉంటుంది, ఒక మర్మం ఉంటుంది. మనం సౌత్ వెళ్ళిపోతూ ఉంటాం. అదేంటో అనేది నేను మీ ముందు తీసుకొని వచ్చే ముందు జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారి 12 శిష్యుల్లో పేతురు ఎటువంటి వ్యక్తి అనేది ఒకసారి మీకు తెలియజేసి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్రం మీద నీళ్ళ మీద నడుచుకొని వచ్చినప్పుడు వేరే శిష్యులకి ఎవరు కూడా ధైర్యం జాలట్లేదు నీళ్ళ మీద నడువుటకు. కానీ పేతురు ఆయన వేరే శిష్యుల కంటే నేను గొప్ప అని చూయించుకుంటుటకు, ప్రభా నేను నీళ్ళ మీద నడిచి వస్తాను అని వస్తున్నాడు. లుక్ ఎట్ పీటర్స్ యాటిట్యూడ్. ఓకే, దాని తర్వాత ఏ రాత్రి వేళ ప్రభువారు అప్పచెప్పబడారో అప్పుడు ప్రభువారు ముందే చెప్తున్నారు ఏమనంటే, ఈ దినము నేను అప్పచెప్పబడతాను, శిష్యులందరూ కూడా పారిపోతారు అని అంటే, పేతురు గొప్పగా నిల్చొని చెప్పిన మాటలు గర్వంతో ఏంటంటే, నేను వీళ్ళకంటే గొప్ప, వేరే శిష్యుల కంటే గొప్ప, వీళ్ళు పారిపోతారేమో కానీ నేను మాత్రం పారిపోను, నేను విడిచిపెట్టను అని కాలర్లు ఎగిరేసుకొని, వాడుక భాషలో చెప్పాలంటే గర్వంగా చెప్తున్నాడు. వేరే శిష్యులని ఆయన కొంచెం చిన్న చూపు చూసేవాడు, నేనే గొప్ప అని అనుకునేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎప్పుడు నేను యెరూషలేముకి వెళ్ళి శిలువ మరణం పొందాలి అని కోరుకున్నాడో వేరే శిష్యులందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ పేతురు నిల్చొని ఇదంతా కూడా నీకు లభించకూడదు అన్నప్పుడు, సాతానా వెళ్ళిపో అక్కడి నుంచి అని ప్రభువారు పేతురుని గద్దించటం మనము చూస్తున్నాం. వేరే శిష్యులతో పోలిస్తే నేను వాళ్ళకంట గొప్ప, వాళ్ళకంట గొప్ప, వాళ్ళకంట గొప్ప అని ప్రవర్తించిన పేతురు జస్ట్ 2వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే ఏమవుతుంది ఆ రోజు. నేను సహోదరి సురేఖతో చదివిస్తాను, అలాగే విజయ్ బ్రదర్ కూడా దాన్ని డిస్ప్లే చేస్తే ఆ స్క్రిప్చర్ పోర్షన్ ఇంగ్లీష్లో తెలుగులో అప్పుడప్పుడు బ్రదర్ విజయ్ గారు కూడా డిస్ప్లే చేస్తుంటారు. ఒక గొప్ప మర్మం మనకు అర్థమవుతుంది. మా చదవమా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 14వ వచనం, అలాగే ఇంగ్లీష్ తెలుగులో కూడా బ్రదర్ విజయ్ దాన్ని డిస్ప్లే చేస్తే ఇంకా బాగుండును.
అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా, వాళ్ళతో బాటి నిలిచి. Brother Vijay, is it possible to display the scripture portion in English also? As I'm an office, I cannot display. Okay, It no will be problem. blocked here. నో ప్రాబ్లం. అయితే ఇంగ్లీష్లో ఎవరన్నా కూడా చదువుతారా? వాళ్ళతో పాటు నిలిచి. ఏమని ఉంది ఇంగ్లీష్లో? ఎనీవన్? ఇజ్రాయెల్ బ్రదర్ యూజువల్గా ఉంటే ఆయన లివింగ్ బైబిల్ నుంచి చదువుతారు. ఎనీవన్ ఎల్స్ ఇన్ ఇంగ్లీష్? This will be seen, right? Then Peter stood up with the 11. Hallelujah, praise the Lord. Look at unison. Look at the transformation in Peter after he is anointed by the Holy Spirit. There is no longer pride. He is standing along with them. Vallato, hallelujah, praise the Lord. Are you all with me? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అని అంటే రుజువు ఏంటి? మనం తోడు క్రైస్తవులని ప్రేమిస్తాం, తోడు క్రైస్తవులని రెస్పెక్ట్ చేస్తాం. మనమే వాళ్ళకంట గొప్ప అని మనం అనుకోం. మనలో సాత్వికం అనేది ఉంటుంది. నిజమైన ప్రేమ డంబంగా ప్రవర్తించదు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో వస్తే ఆయన ప్రేమను తీసుకొని వస్తాడా, ప్రేమని కుమరిస్తాడా? చూద్దాం. దాంతో కూడిన వాక్య భాగం కూడా చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడి ఉన్నది? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమని మన హృదయంలో పుట్టిస్తాడా లేకపోతే కుమరిస్తాడా? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గర్వం పోతుంది. ఎక్కడ నిజమైన ప్రేమ ఉంటుందో, ప్రేమ డంబంగా ప్రవర్తిస్తుందా? ప్రవర్తించదు కదా. ఎప్పుడు నేను వీళ్ళకంట గొప్ప అని అనుకున్న పేతురు వాళ్ళతో నిలిచి ఉండేది. వాళ్ళతోనే ఉన్నాడు. నేను గొప్ప అని అనుకుంటలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో yet another truth about Pentecost. On the day the outpouring of the Spirit took place, Brother Vijay, you can point a cursor. You can see unison. You can see unison among the disciples. అందరు కూడా ప్రేమపూర్వకంగా ఒకరొకరిని ప్రేమిస్తూ, ఒకరొకరిని రెస్పెక్ట్ ఇస్తూ, ఒకరొకరిని అభినందిస్తూ, మేం గొప్ప అని అనుకోకుండా కలిసి మెలిసి పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. He stood with other disciples. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా పేతురు ప్రసంగం చివరి భాగంలో మనం చూస్తున్నాం. పేతురు ఇంకా వేరే అపోస్తులు కలిసి ఏం చేశారు? ఒకసారి చదవమ్మా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 39-40 వచనాలు. You see a united team effort there. ఈ వాగ్దానము 2వ అధ్యాయం 39-40. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అమ్మా, 3,000 మందికి బాప్తిజం ఇవ్వాలంటే ఒక్క పేతురు వలన వీలైతుందమ్మా? గివ్ మీ అన్ ఆన్సర్. ఒక్క పేతురు వలన 3,000 మందికి నీళ్ళల్లో దింపి బాప్తిజం ఇవ్వడానికి వీలైతుందా? గివ్ మీ అన్ ఆన్సర్. No. All have to join hands. అందుకే టీం గురించి ఒక వ్యక్తి చాలా చక్కగా అక్రోనిమ్ వాడాడు.
everyone achieves more. Together, everyone achieves more. Okay. So, అందరూ కలిసి మెలిసి ఆ దినం పరిచర్య చేస్తున్నారు. సో దాని వలన ఏమైతున్నదంటే సంఘము జన్మిస్తున్నది. ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తే ఇంకొక విషయం కూడా నేను వస్తున్నాను. కన్విక్షన్ జాగ్రత్తగా వినండి. ఎంతమంది బిలీ గ్రహాం క్రూసైడ్స్ చూశారో వాళ్ళకందరు కూడా తెలుసు. చివర్లో ఆయన ఆల్టర్ కాల్ ఇస్తాడు. ఎవరెవరు చెడ్డల వాటిలో చిక్కుకొని ఉన్నారు, స్మోకర్స్, ఆల్కహాలిక్స్, ఉమనైజర్స్, డ్రగ్ అడిక్ట్స్, ఇదే సరి అయిన సమయం. ముందుకు రండి, ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఈ చెడ్డల వాటి నుంచి, ఏ చెడ్డల వాటిలో వలన మీ ఆరోగ్యం క్షీణిస్తున్నదో ఆ చెడ్డల వాటి నుంచి ఆయన విమోచించుటకు మీ సిద్ధంగా ఉన్నాడు. కమ్ ఫార్వర్డ్, యాక్సెప్ట్ జీసస్ యాజ్ ద లార్డ్ అండ్ సేవియర్ అనే ఆల్టర్ కాల్ ఉంటుంది. సో ఎవరితో బిలీ గ్రహాం గారు మాట్లాడేటట్లు? సమాజంలో పాపంలో పడిపోయిన వాళ్ళు. కానీ పీటర్ ఆడియన్స్ ఎవరు? భక్తి గల యూదులు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. భక్తి గల యూదులు. మరి భక్తి గల యూదులు కన్విక్షన్ ఎలా జరిగింది? దేన్ని బట్టి వాళ్ళు ముందుకొచ్చి అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలని అడుగుతున్నారు? మా ఒకసారి చదవమ్మా, 2వ అధ్యాయం అపోస్తల కార్యం 37వ వచనం. They were not sinners of the society. They were not smokers. They were not alcoholics. They were not drug addicts. కానీ పేతురు ప్రసంగం తర్వాత వాళ్ళ స్పందన ఎలాగుండింది? 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త వినండి. అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలి? అమ్మా, యూ కెన్ అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. ఇప్పుడు వీళ్ళు భక్తి గల యూదులు అనే మాట బైబిల్లో రాయబడి ఉన్నది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం. దూర ప్రాంతాల నుంచి సమయం ఖర్చు పెట్టుకొని, డబ్బులు ఖర్చు పెట్టుకొని పెంతెకోస్తు పండుగ ఆచరించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎవరైనా డ్రగ్ అడిక్ట్సా, స్మోకర్సా, ఆల్కహాలిక్సా, ఉమనైజర్సా? గివ్ మీ అన్ ఆన్సర్. గట్టిగా చెప్పండి. No. మరి దేన్ని బట్టి ఇటువంటి స్పందన మనం చూస్తున్నాం ఆ దినం పేతురు ప్రసంగం తర్వాత? చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఈ రహస్యం మనం అర్థం చేసుకుంటే పెంతెకోస్తు పండుగ వెనకాల ఉన్న రహస్యాలన్నీ కూడా మనము అర్థం చేసుకున్నట్టు. జాగ్రత్త వినండి. పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయిలీలతో చేసుకున్న నిబంధన, అలాగే క్రైస్తవులతో చేసుకున్న నిబంధన మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయిల్ దేశంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు, దేశంతో. ఇప్పుడు సహోదరి సురేఖ గారు ఒక వాక్య భాగం చదివినిపిస్తారు. 1 కొరింథీ 10వ అధ్యాయము 1-4 వచనాలు. దాంట్లో అందరూ అనే మాట ఎన్నిసార్లు వాడబడిందో నా ఫింగర్స్ చూడండి, దాని తర్వాత మీరే చెప్పాలి. 1 కొరింథీ 10వ అధ్యాయము 1-4 వచనాలు. అక్కడ అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో మనం చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారు వచ్చింది మాత్రమే దేవుడు ఐగుప్తు దాస్యం నుంచి
నడిపించి అక్కడ వాళ్ళతో నిబంధన కుదిరిన దేశం ఇజ్రాయెల్ దేశం. 250 కిలోమీటర్స్ అంతే. నేను ఇజ్రాయెల్ దేశం సంచరించి వచ్చాను కాబట్టి నేను అధికారితో బోధించవచ్చు. కర్నూలు టు హైదరాబాద్ 250 కిలోమీటర్లు, మంచిర్యాల టు హైదరాబాద్ 250. మనం భారతదేశంని ఎలాగా కాశ్మీర్ టు అలాగే లేఖనం ఇజ్రాయెల్ దేశంని ఆ 250 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది చూడండి. దాన్ టు బీర్షబా అని వారి భాగం కూడా మనం చదువుకుందామా? అమ్మా చదవమ్మా. 1 సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. 1 సామెయలు 3వ అధ్యాయం 20వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. కాశ్మీర్ అలాగే కాబట్టి ఇజ్రాయెల్ దేశం నార్త్ టు సౌత్ కాబట్టి ఎలాగ సమూయేలు లేఖనం వర్ణిస్తుందో మనం కాబట్టి వినిపించట్లేదు. సమూయేలు యెహోవాకు సౌండ్ కొంచెం రావట్లేదమ్మా. హలో వినిపిస్తుందా గారు? హలో అందరికి 1 సామెయలు వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షేబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. Is everybody able to hear? Yes, Pastor. వినిపిస్తుంది. Please answer. I am not able to hear. అందుకే మిమ్మల్ని అడుగు. First Samuel 3:20. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షేబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులందరూ కూడా గ్రహించిరి సామ్యూయల్ ప్రవక్త అవుతాడు అని. దాను మొదలు ఇప్పుడు మరి ఒక ప్రశ్న అడుగుతానండి. తెలంగాణ రాష్ట్ర దేశం కంటే పెద్దది. తెలంగాణ రాష్ట్రము ఇజ్రాయెల్ దేశం పెద్దది. మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కోరుకుంటే, అరే నా రాష్ట్రంలో ఉన్న ప్రజలు నా మాల సుఖం కొరకే నేను పలికే మాటలు విని మాటల ప్రకారంగా జీవించాలి అని మన మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు కోరుకుంటే ఏమైనా తప్పు ఉందా అండి? నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నా మాటలు విని బెనిఫిట్ పొందాలి అని మన చీఫ్ మినిస్టర్ గారు కోరుకుంటే ఏమైనా తప్పు ఉందా? నో. No. Am I audible? మీరు బ్రేక్ వస్తుంది పాస్టర్ గారు, బ్రేక్ అవుతుంది. నేను ఆడిబుల్ గా ఉన్నానా? వాయిస్ బ్రేక్ అవుతుంది. అంకుల్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అంకుల్. బ్రేక్ అవుతుంది. ఓకే, ఒక్క నిమిషము. లెట్ మీ సీ మై నెట్ కనెక్షన్. నెట్ కనెక్షన్ ఇస్ ఓకే. ఓకే, జస్ట్ ఒక్క మరి లాగిన్ అవుతాను.
I have logged in again. Praise the Lord. Am I audible? Yes, uncle, you are perfectly audible now. ఓకే. అయితే మరి ఇంకొకసారి చదవమా. దాను మొదలుకొని బీర్షిబా ఎక్కడెక్కడ లేఖనంలో రాయబడి ఉన్నదో మనం చూద్దాం. 1 సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము, దాని తర్వాత 2వ సామెయలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా పడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలులందరూ తెలుసుకొనిరి. దాను మొదలుకొని బీర్షెబా వరకు ఇశ్రాయేలీలు అందరూ గ్రహించిరి. చూడండి, వెనెవర్ ఇజ్రాయెల్ ఇస్ స్పోకెన్ అబౌట్, ఇట్ ఈస్ స్పోకెన్ అబౌట్ యాజ్ ఎ నేషన్. ఒక దేశంగా లేఖనం వర్ణిస్తుంది. ఎందుకంటే దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. అలాగే అమ్మా 2వ సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం కూడా చదివించమ్మా. దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. సౌలు ఇంటివారి వశం కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదనెను. దాన్ టు బి షిబా, ఫుల్ ఇజ్రాయెల్ కి దావీదు రాజు అవుతాడు అనే మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఇప్పుడు దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇజ్రాయెల్ దేశంలో ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. ఎందుకంటే దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. ఎరికో పట్టణంలో ఉన్న వెండి బంగారంని మీరు తీసుకోకూడదు, అది మీరు వచ్చి లెవీలోకి ఇచ్చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఏదన్నా మొదటిది దేవునిదే, దేవునికి అర్పించాలి. ప్రథమ ఫలము అంట దేవునికి అర్పించాలి. కానాన్ దేశంలో వాళ్ళు స్వాధీనపరున్న వెండి బంగారం వీళ్ళ ఆశకు లేవీలకు ఇచ్చేయాలి. కానీ ఏమైందో మనం చూద్దాం. దాన్ని బట్టి దేవుని ఉగ్రత ఒక్క వ్యక్తి పాపం వలన ఫుల్ దేశం మీద రావటం మనం చూస్తున్నాం. ఒకసారి తీయమ్మా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెహరాహు ముని మనువడును జబ్ది మనవడగు కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. ఇజ్రాయెల్ అందరి మీద కోపించెను. ఎందుకంటే దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. అదే సంఘటన మరి మనం యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో కూడా చదువుకోవచ్చు. 22వ అధ్యాయం 20వ వచనం యెహోషువ గ్రంథం. జెరాహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మీదికి కోపము రాలేదా? తన దోషం వలన ఆ మనుష్యుడు ఒక్కడే మరణమాయన. సమాజం మీదకి దేవుని ఉగ్రత రాలేదా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. విజయ్ బ్రదర్, యూ కెన్ షో మీ నౌ. జాగ్రత్తగా వినండి. ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. దేవుడు దేశంతో నిబంధన చేసుకున్నారనే మాటలు అక్కడ కూడా రుజువుపరచబడతాయి. ఎజ్రా గ్రంథము రాసిన వ్యక్తి పేరు ఎజ్రా. చాలా నీతిమంతుడు, శాస్త్రి, దేవుని ఆజ్ఞలను పాటించే వ్యక్తి. ఆయనకి ఒక కబురు వస్తున్నది. ఎప్పుడు ఇజ్రాయేలీలు బాబిలోను చెరనించి తిరిగి వచ్చారో యెరూషలేంకి, ఆయనకు వచ్చిన కబురు ఏంటంటే కొంచెం మంది యూదులు అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారని. అప్పుడు ఎజ్రా స్పందన ఎలాగుండిందో మనం చూద్దాం. అమ్మా తీయమ్మ ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1-4 వచనాలు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1-4 వచనాలు. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు
పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై యుండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. మన బైబిల్ స్టడీ అంతా కూడా ఇంటరాక్టివ్ మోడ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఎజ్రా ఏమైనా పాపం చేశాడా? ఆయన ఎలాగ స్పందిస్తున్నాడు? ఆయన పాపం చేసినట్టు ఆయన గడ్డ వెంట్రుకలని తల వెంట్రుకలని పెరికి వేసేసి గోనె సంచిలో కూర్చొని ఉంటున్నాడు, బూడిదిలో కూర్చొని ఉంటున్నాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎజ్రా పాపం చేశాడా? ఆయన అన్య స్త్రీలను ఏమైనా పెళ్లి చేసుకున్నాడా? నో. కానీ ఎజ్రాకి బాగా తెలుసు దేవుడు దేశంతో నిబంధన చేసుకున్నాడని. ఎవరన్నా ఇజ్రాయేలీలు పాపం చేస్తే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడని ఆయనకు తెలుసు. కొత్త నిబంధనకి పాత నిబంధనకు ఉన్న వ్యత్యాసం ఇదే. కొత్త నిబంధనలో సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపించింది. చిన్న ఇజ్రాయెల్ దేశం లోపలే లేదు, ఫుల్ ప్రపంచముకి యెహోవా దేవుడు అంటే ఎవరు తెలిసిపోతున్నది. ఇప్పుడు కొత్త నిబంధనకి మనం వస్తే దేవుడు ప్రతి స్థానిక సంఘంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో ప్రభువారు 7 సంఘాలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లౌదిక సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి దేవుడు స్మిర్నా సంఘం ఏమైనా లెక్కలు అడుగుతున్నారా? అలాగే సార్ది సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి ఫిలడెల్ఫియా సంఘం ఏమైనా లెక్కలు అడుగుతున్నారా? ఇప్పుడు దేవుడు ప్రతి సంఘంని, ప్రతి స్థానిక సంఘంని ఒక చిన్న ఇజ్రాయిల్ వలె చూస్తున్నాడు. ప్రతి సంఘము వ్యక్తిగతంగా దేవునికి లెక్కలు ఇచ్చుకోవాలి. కానీ పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయెల్ దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు. అంటే ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. ఇప్పుడు మెయిన్ పాయింట్కి నేను వస్తున్నాను. అమ్మా, పేతురు ప్రసంగం ఎలాగ ఎండ్ చేస్తున్నాడు? యేసువే మెస్సయ్యా, యేసువే మెస్సయ్యా అని రుజువుపరిచిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఏంటి? ఇజ్రాయేలీలారా, మీరు మెస్సయ్యని సిలువ వేసిరి. రూఢిగా మీరు ఈ విషయం తెలుసుకోండి. ఇజ్రాయేలీలారా, మీరు మెస్సయ్యని సిలువ వేసిరి. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాను, దానికి మేము సాక్షులం. ఒక్కసారి చదవమా, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 36వ వచనం. సురేఖ సహోదరి చదివినిపిస్తారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. ఇశ్రాయేలీలందరూ తెలుసుకోండి, మీరు సిలువ వేసిన యేసు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను సూటిగా మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ భక్తి గల యూదులు యేసుని సిలువ వేశారా? ఎస్ ఆర్ నో? నో. వీళ్ళు వేయలేదు. కానీ వేరే యూదులు యేసుని సిలువ వేస్తే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు, వేరే యూదులను కూడా లెక్క అడుగుతాడని ఈ భక్తి గల యూదులకు తెలుసు. అందుకు ఇప్పుడు వాళ్ళు వచ్చి పేతురు అపోస్తల ముందు నించొని, అయ్యలారా, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. పేతురు ఏ మాటలు చెప్పి స్పందిస్తున్నాడు అనంటే, మీరు మారు మనసు పొందుడి, మీ పాప క్షమాపణ కొరకు యేసు నామంలో బాప్తిజం పొందుడి. అప్పుడు ఆయన చిందించిన రక్తం చేత మీ హృదయాలు కడగబడతాయి. మీ హృదయాలు దేవుని ఆలయము అవుటకు అర్హత పొందుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీ హృదయంలో నివసిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సత్యం మనం అర్థం చేసుకుంటే పెంతెకోస్తు పండుగ వెనకాల ఉన్న రహస్యాలన్నీ కూడా మనం అర్థం చేసుకున్నాడు. అరే, భక్తి గల యూదులు ఎలాగ మారు మనసు పొందుతున్నారు అనే ఒక పెద్ద ప్రశ్నకి జవాబు ఇది. దే ఆర్ నాట్ స్మోకర్స్, దే ఆర్ నాట్ ఆల్కహాలిక్స్, దే ఆర్ నాట్ ఉమనైజర్స్, దే ఆర్ నాట్ డ్రగ్ అడిక్ట్స్. కానీ అయ్యలారా, ఇప్పుడు మేము ఏం చేయాలని ఎందుకు వచ్చి అపోస్తుల కాళ్ళ దగ్గర, విర్చువల్లీ స్పీకింగ్, ఫిగరేటివ్లీ స్పీకింగ్, వాడక భాషలో చెప్పాలంటే వాళ్ళ కాళ్ళ దగ్గర పడి, అయ్యలారా మేము ఇప్పుడు ఏం చేయాలని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు, ఈ భక్తి గల యూదులకి దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? హావ్ యు ఆల్ అండర్స్టూడ్ నౌ? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ కన్విక్షన్?
ఈరోజు మనము ధ్యానించిన మాటలు జాగ్రత్త వినండి. We did a brief recap: celebration, protection, foundation, prognostication, facilitation. ఈరోజు ఎక్స్క్లూజివ్గా మనం ఫోకస్ చేసింది యూనిషన్ అండ్ కన్విక్షన్. యూనిషన్ అండ్ కన్విక్షన్. ఇప్పుడు ఒక 8th పాయింట్ నేను మీతో పంచుకొని ఈరోజు ముగిస్తున్నాను. విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ రీజనరేషన్. ఏమవుతుంది ఈ యూదుల్లో ఉన్న వ్యత్యాసం, ఏం మార్పు వచ్చేస్తున్నది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాల్లో ప్రేమ కుమ్మరిస్తున్నాడు. ప్రేమ కుమ్మరించినప్పుడు వాళ్ళ ఆస్తులను కూడా వాళ్ళు అమ్మివేసి వాళ్ళ మధ్యన ఉన్న వేరే క్రైస్తవులకి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రీజనరేషన్ గాడ్ హస్ బ్రాట్. మా ఒక్కసారి చదవమ్మా. వాళ్ళకు ఒక కొత్త జీవితం అనేది వచ్చింది ఎప్పుడు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 చదవమ్మా. శ్రేఖా సిస్టర్ చదివినిపిస్తారు. తను ఎందరు అంగీకరించరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాళ్ళు దేవుని పిల్లలు అయిపోయారు. ఇప్పటి వరకు వాళ్ళు దేన్ని బట్టి అతిశయించేవారు అని అంటే, మేము అబ్రహాం సంతానము అని అతిశయించేవారు ఈ యూదులు. ఇప్పుడు వాళ్ళకి దేవుడు కొత్త జీవితం ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన అర్హత ఏంటంటే, ఇప్పుడు పరమ తండ్రిని వాళ్ళు అబ్బా తండ్రి అని పిలుచుటకు వాళ్ళకి అధికారము వచ్చింది. ఎవరెవరు యేసుని అంగీకరించిరో వాళ్ళకి దేవుని పిల్లలు అవుటకు దేవుడు అధికారం ఇస్తున్నాడు. వాళ్ళు ఈ కొత్త జీవితం ఎలా పొందుతున్నారంటే, శరీర ఇచ్చ వలన కాదు, మనిషి ఇచ్చ వలన కాదు, అది పరిశుద్ధాత్మ కార్యమై ఉన్నది. ఇట్ ఈస్ అ రీజనరేషన్. ఒకసారి ఈ వాక్య భాగం కూడా చదువుకుందామమ్మా. దీంతో నేను ముగిస్తున్నాను. గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఆయన ఆత్మని, కుమారుని ఆత్మని మన హృదయం లోపల ఇప్పుడు పెట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరమ తండ్రిని ఎలాగ అబ్బాని పిలవగలుగుతున్నాడో అలాగే మనం కూడా పిలవగలుగుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యూదులు అప్పటి వరకు దేవుడిని ఏమని పిలిచేవారు? దేవుడా, దేవుడా, ప్రభువా, ప్రభువా. దేన్ని బట్టి వాళ్ళు అతిశయించేవారు? మేము అబ్రహాం సంతానం అని. కానీ ఇప్పుడు వాళ్ళకి దొరికిన గొప్ప ధన్యత ఏంటంటే, అబ్బా తండ్రి అని ఆయనను పిలుచుటకు వాళ్ళకి అధికారం వచ్చింది. ఎందుకు? ఆ రీజనరేషన్ అయింది కాబట్టి. యేసుని ఎప్పుడు సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వాళ్ళకి కొత్త జీవితము ఇవ్వబడుతున్నది. వాళ్ళ హృదయాలు యేసుక్రీస్తు ప్రభువు చిందించిన రక్తం చేత కడగబడుతున్నాయి. వాళ్ళ హృదయాలు దేవుని ఆలయంగా మార్చబడుతున్నాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసు ఆత్మరూపిగా వాళ్ళలో వచ్చి నివసిస్తున్నాడు. ఎలాగ యేసు పరమ తండ్రిని అబ్బా తండ్రి అని పిలవగలుగుతాడో ఈ యూదులకు కూడా ఆ అర్హత దొరుకుతున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ మనం ముగించుకుందాం. యూనిషన్, కన్విక్షన్ అండ్ రీజనరేషన్ గురించి ఈరోజు మనము ప్రత్యేకంగా ధ్యానించాం. వచ్చే వారము డిఫరెన్షియేషన్, దాని కింద ప్యాషన్, శాంటిఫికేషన్, యూటిలైజేషన్, రెవల్యూషన్, ఇదంతా కూడా మనం వచ్చే వారము ధ్యానిద్దాం. నేను చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ షెరీల్కి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి, ఇద్దరు సహోదరులు, బ్రదర్ విజయ్ గారు అలాగే ఇజ్రాయెల్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా తండ్రి అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 18 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి. వాక్యంలో ఉన్న నూతనమైన మర్మాన్ని మేము గ్రహించాలి. ప్రభుతో మా సంబంధంని నూతనపరచుకోవాలి. మా హృదయాల్లో ప్రభు వారి పట్ల రుణంని నూతనపరచుకోవాలి, ప్రేమని నూతనపరచుకోవాలని ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం.
నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట ఏమేమి నూతనమైన విషయాలు మీరు మాకు బయలుపరిచారు తండ్రి, అది మేము మా దగ్గరే దాచిపెట్టుకోకుండా తోడు క్రైస్తవులతో కూడా పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో కృషితో విజయ్ బ్రదర్ అన్న, చందు బ్రదర్ అన్న ఈ వీడియో సెషన్స్ అన్నింటినీ కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ యూట్యూబ్ లింక్స్ని మాకు తెలిసిన క్రైస్తవులతో పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. మేము ఈ బైబిల్ స్టడీ వలన ఏమేమి మేలు పొందుతున్నామో సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు మమ్మల్ని వాడుకోండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు యు, షెరిల్. Thank you, Uncle, for the very detailed, analytical kind of discussion regards to regeneration, unison, and other things as well. But thank you so much for everybody who have joined. Thank you. చాలా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నేనైతే పర్సనల్గా చాలా నేర్చుకున్నాను. మరి ఈ టైం మీరు వెచ్చించి మీరు ఇక్కడ వచ్చి చాలా నమ్మకంగా మరి అయ్యగారు చెప్పిన మాటలన్నీ వింటూ నమ్మకంగా అసైన్మెంట్స్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ వి క్లోజ్, సబితా ఆంటీ గారు క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా మనవి. తర్వాత శామ్యుల్ షికామణి విల్ లీడర్స్ ఇన్ లార్డ్స్ ప్రేయర్ అండ్ దెన్ విత్ డాక్సాలజీ అండ్ అంకుల్స్ బెనెడిక్షన్ వి విల్ ఎండ్ దిస్ సెషన్ టుడే. ఓవర్ టు యు, సబితా ఆంటీ. ప్రేయర్ చేసుకుందామండి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు నాయన ఈ దినమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఈ గడి వరకు మాట వలన, క్రియ వలన, ఆలోచన వలన, చూపు వలన చేసిన ప్రతి ఒక్క తప్పిదాన్ని క్షమించి మా హృదయాలను పరిశుద్ధపరిచి తండ్రి నీ దాసుని ద్వారా వినిపించబడిన వాక్కులను మా హృదయాలను ముద్రించుకొని మమ్మల్ని మేము ప్రభా సరి చేసుకుని అనేక మంది బిడ్డలకు ప్రభా నీ రాజ్య విస్తరణలో ఈ మాటలు పంచుకొని అనేక మందికి ప్రభా నేర్పించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. ఈ బైబిల్ స్టడీ ద్వారా నాయన ఎన్నో సంగతులను మీరు మాకు నేర్పిస్తూ బలపరుస్తూ వస్తున్నారు ఇంతవరకు నాయన. ఇంకా జరగలేని దినాల్లో కూడా అనేకమైనటువంటి సంగతులు నేర్చుకుని నీ కొరకు బలమైన సాధనములుగా వాడపడగలిగే కృపను అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నీ దీనదాసుని జ్ఞాపకం చేసుకునండి. శారీరక బలహీనత నుంచి తప్పించి పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యంతో నీ సేవా పరిచర్యను ముందు కొనసాగలిగినట్లుగా నీ ఆత్మాభిషేకంతో వాక్కును ప్రచురించగలిగినట్లుగా సహాయం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలైతే జాయిన్ అయి ఉన్నారో 18 మంది బిడ్డలందరినీ వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి అవసరత మీ నామం పేరిట తీర్చండి ప్రభా. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి చంటి బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కొక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యములను, భద్రతను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. అనేక అవసరాల నిమిత్తం నీ పాద సన్నిధిలో ప్రార్థించుచూ ఉండవచ్చు. నీ నామం పేరిట ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా సమయానుకూలమైన సహాయం చేత తృప్తిపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాము నా తండ్రి. ఈ రాత్రి కాలము మా మీద ప్రమేయం ఉంటుండగా మా శరీరంలో కావలసినటువంటి మంచి విశ్రాంతిని అనుగ్రహించండి. దినాన్ని కావలసినటువంటి నూతన ఉత్సాహమును, శక్తిని, బలాన్ని మీ చిత్తమైతే సూర్యోదయం చూడటానికి మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాము. నీ రాక ఈ సమయం అందే వచ్చినట్లయితే నా తండ్రి మేమందరము ఎత్తబడే స్థితిలో ఉండటానికి మమ్మల్ని సిద్ధపరిచి ప్రభా మీ సన్నిధిలో మీతో పాటు సహవసించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము నా తండ్రి. తిరిగి మేము నెక్స్ట్ వీక్ కలుసుకుని పర్యంతము నాయన మా అందరితో మీ కృప మా ఉంచమని తండ్రి. మమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రభా నీ రెక్కల చాటున భద్రపరిచి నేను స్తుతించుటకు, కొనియాడుటకు, మహింపరచుటకు, ప్రకటించుటకు తండ్రి మమ్మల్ని అందరినీ మీ కాపుదలలో భద్రపరచుకునమని ఈ మనములు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్.